The next problem, y is equal to cot power n x. We have to find the derivative of this function. Okay, differentiate. So differentiate with respect to x. So దీన్ని మనం డెరివేటివ్ చేసి dy by dx క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ y with respect to x means it is nothing but dy by dx. సో రైట్ సైడ్ మన ఫంక్షన్ ఎలా ఉందంటే పవర్ ఫామ్లో ఉంది. dy by dx ఆఫ్ cot power n. సో పవర్ ఫామ్ అంటే డెరివేటివ్ ఆఫ్ x power n. సో ఏ ఫంక్షన్కైనా పవర్ ఉంటే దాన్ని మనం x power n ఫార్ములా లాగా మనం ట్రీట్ చేసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ x power n ఎలా వస్తుంది? n ఇంటూ x power n మైనస్ 1. సో ఈ కాట్ ఎక్స్ని మనం ఎక్స్గా ట్రీట్ చేసుకుందాం. దెన్ ఇట్ ఈస్ ఇన్ x power n ఫామ్. ఓకే, సో n ఇంటూ x పవర్ n మైనస్ 1. x మీన్స్ కాట్ ఎక్స్. ఓకే, సో x power n ఫార్ములా ప్రకారం మనం రాసినట్లయితే ఎలా ఉంటుంది? n ఇంటూ x పవర్ n మైనస్ 1. బట్ ఇట్ ఈస్ నాట్ x, ఇట్ ఈస్ కాట్ ఎక్స్. ఓకే, వీ హ్యావ్ టు ట్రీట్ లైక్ దట్. ఓకే, దాన్ని మనం ఎక్స్గా ట్రీట్ చేసి మనం రాసాము, ఎందుకంటే ఇది పవర్ ఫామ్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ కాట్ ఎక్స్, ద బేస్, డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్. సో n ఇంటూ cot power n minus 1 into x. Derivative of cot x means we know that it is minus cosecant square x. Finally, the answer is minus n into cot power n minus 1 into n minus 1 x into cosecant square x. Okay.